హైకోర్టు మీ సెక్షన్ 148 పన్ను నోటీసును రద్దు చేయడంతో అది శాశ్వతంగా పోయిందని అనుకుంటున్నారా? మరోసారి ఆలోచించండి. సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ పరిస్థితిని మార్చేసింది. కొన్ని సంవత్సరాలుగా పన్ను చెల్లింపుదారులు హైకోర్టులలో పోరాటాలు గెలిచారు. వారి వాదన ఏంటంటే కేవలం ఫేస్‌లెస్ మెకానిజం ద్వారా మాత్రమే రీఅసెస్‌మెంట్ నోటీసులు జారీ చేయాలి. జ్యూరిస్డిక్షనల్ అసెసింగ్ ఆఫీసరు జారీ చేసినటువంటి ఆ సెక్షన్ 148 కానీ, 148 నోటీసులు కానీ చెల్లవు అని చెప్పి ఇలా వేలాది నాన్ ఫేస్‌లెస్ నోటీసులు రద్దు చేయబడ్డాయి హైకోర్టు వారిచే. ఇప్పటి వరకు ఇది పన్ను చెల్లింపుదారులకు సంపూర్ణ విజయంలాగా కనిపించింది. ప్రభుత్వము ఒక అద్భుతమైనటువంటి ఎత్తుగడ వేసింది. ఫైనాన్స్ యాక్ట్ 2026 ద్వారా ఈ సెక్షన్ 147ని రెట్రాస్పెక్టివ్ అమెండ్మెంట్ ఫ్రమ్ 2021 లాగా ప్రవేశపెట్టింది. ఈ కొత్త చట్టం మీ జ్యూరిస్డిక్షనల్ అసెసింగ్ ఆఫీసరుకి చర్యలు తీసుకునే అధికారం ఉంది అని స్పష్టం చేసింది. ఇది గతంలో చాలామందిని కాపాడినటువంటి ఫేస్‌లెస్ ఆఫీసర్ ఇవ్వాలి నోటీస్ అనే వాదనను ప్రాథమికంగా తోసిపుచ్చింది. ఐటీఓ వర్సెస్ తేజ్ ప్రతాప్ సింగ్ అనేటువంటి చారిత్రాత్మక కేసులో ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు వారు ఆ హైకోర్టు తీర్పులన్నింటినీ పక్కన పెట్టేశారు. సెక్షన్ 147 కారణంగా జ్యూరిస్డిక్షనల్ ఆఫీసర్స్ జారీ చేసిన నోటీసులు ఫేస్‌లెస్ కారణంతో కొట్టివేయబడిన ఆ కేసులన్నీ కూడా ఇప్పుడు కొత్తగా పరిశీలన కోసం తిరిగి హైకోర్టులకి పంపబడుతున్నాయి. ఫేస్‌లెస్ వర్సెస్ జ్యూరిస్డిక్షనల్ అసెసింగ్ ఆఫీసర్ అనే సాంకేతిక కారణంతో మీ రీఅసెస్మెంట్ నిలిపివేసి ఉంటే మీ కేసు తెరవబడేటువంటి అవకాశం ఉంది తిరిగి. ఈ రౌండ్‌లో రెవెన్యూ వారు గెలిచారు. మీరు కేవలం ప్రొసీజర్ కాకుండా పన్ను ఎగవేత యొక్క యోగ్యతల ఆధారంగా మీ వాదనను సిద్ధం చేసుకోవాలి.